హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తాను. ఆ ముగ్గురు వ్యక్తుల గురించి మీరు వింటే ఖచ్చితంగా వాళ్ళని తిట్టుకుంటారు. ఆ ముగ్గురు వ్యక్తులు విద్యార్థుల జీవితంలో ఎంతో కీలక పాత్రను పోషించారు. మొదటి వ్యక్తి పేరు హారెస్ మ్యాన్. ఈయన ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ గా పిలువబడతారు. మనం చిన్నప్పుడు స్కూల్లో ఉదయాన్నే లేచి స్కూల్ బ్యాగ్ ఎత్తుకున్న అందరూ కలిసి ఒకే చోట కూర్చొని చదువుకోవడం, అన్ని సిలబస్ ఈక్వల్ గా ప్రొఫెషనల్ టీచర్ ని పెట్టడం, అన్నిటికీ ఈయన తోడ్పడ్డారు. అన్నిటికీ ఈయన కారణం. ద ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ గా పిలువబడతారు. సెకండ్ అయిన పేరు టాబర్టరో లెవిలిస్ లో 1905 లో ఈయన టీచర్ గా వర్క్ చేసేటప్పుడు పిల్లలు ఎక్కువ అల్లరి చేసేటప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ గా హోంవర్క్ అని సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈయన అప్పట్లో ఈ హోంవర్క్ పనిష్మెంట్ గా ఇచ్చేవాడు. ఇప్పట్లో మనకి ఎంతో తలకైన పైపింది హోంవర్క్. తర్వాత ఆయన పేరు హిరనరీ ఫిషిలి. ఈయన మన పిల్లలందరూ ఎంత చదివిందంటే ఎంత గుర్తు పెట్టుకుంటారో అని ఈయన హిరనరీ ఫిషరీ ఆయన టెస్ట్ గా పెట్టాడు. టెస్ట్ అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నంత ఎంత గుర్తుంటుందా అని ఆయన అప్పట్లో టెస్ట్ చేసాడు. అలా ఈ టెస్ట్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ ముగ్గురు వ్యక్తులు మనం జోక్ గా తిట్టుకుంటాం, కానీ ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇప్పుడు అందరూ టాలెంట్ బయట వస్తుంది. ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల ఎంతో ఎడ్యుకేషన్ కి తోడ్పడింది. వీళ్ళందరికీ మనం ఎంతో హ్యాట్స్ ఆఫ్ గా రుణపడిపోవాలి. ఒకసారి కామెంట్స్ లో మీ అభిప్రాయం ఏంటో నాకు తెలపండి.